తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరపాలక సంస్థ అలాగే ఇతర పట్టణాలు మున్సిపాలిటీలలో ఇంటి పన్ను ఆస్తి పన్నులో ఈ ఆర్థిక సంవత్సరంలో 50% రాయితీ ఇస్తూ జీవో 611 విడుదల చేశారు. ఆర్థిక మాంద్యం, కరోనా తీవ్రత, ప్రజల జీవనస్థితి దెబ్బతింటం వల్ల ఈ రాయితీ ఇచ్చారు. ఇది ఆహ్వానించదగింది, స్వాగతించదగ్గది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ ఆలోచన చేయాలి. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువ ఉంది. అలాగే ఆదాయాలు పడిపోయినవి, పన్నులు కట్టలేక బాధపడుతున్నారు. అలాగే అద్దెలు కూడా కట్టలేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో చేసిన తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా పట్టణ ప్రజలకి ఇంటి పన్నులని కనీసం సగం ఈ సంవత్సరం వరకైనా రాయితీ ఇచ్చి తగ్గించాలి. ఇక్కడ రాయితీ ఇప్పటివరకు ఇవ్వకపోక ఆలస్యమైంది, 2 నెలల ఆలస్యమైందనే పేరుతో పన్ను కట్టలేదని 24% వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎంతకంటే ఘోరమేముంది? ఒకవైపున బ్యాంకులు, సుప్రీంకోర్టులు అందరూ మారిటోరియం, వడ్డీల రద్దు ఇవన్నీ చెప్తా ఉంటే, ప్రైవేటు వడ్డీ వాళ్ళలాగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీలు 24% వడ్డీ వసూలు చేయటం అంటే ఇది చాలా ఘోరం. ఇంకొక వైపున కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇంటి పన్నుని అద్దె విలువను బట్టి కాకుండా ఆస్తి విలువను బట్టి పన్ను వేయడానికి కమిటీలు వేశారు. ఆ కమిటీలు ప్రతిపాదనలు తయారు చేసి మంత్రివర్గం ముందు కూడా ఉంచారు. రేపో మాపో దాన్ని ఆమోదించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ఇంటి ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేస్తే ఒకవైపున స్థలం, ఇంకొక వైపున భవన విలువ, ఇవన్నీ లెక్క పెడితే ఇప్పటికి 10 రెట్లు ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. ఇంకొక చెత్త పన్ను, నీటి మీటర్లు, యూజర్ ఛార్జీలు, ఇవన్నీ పట్టణ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది తగిన పని కాదు. అందుకే తక్షణమే తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం నిర్ణయం చేసుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులో 50% రాయితీ ఇవ్వాలి, పెనాల్టీలు రద్దు చేయాలి. అలాగే ఈ చెత్త పన్ను, యూజర్ ఛార్జీల నోటీసులు కొన్ని చోట్ల ఇచ్చారు, వాటిని కూడా ఉపసంహరించుకోవాలి. ఇంటి పన్నులు పెంచేటువంటి ప్రతిపాదనలు కూడా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. మరి ప్రభుత్వం పునరాలోచన ఇప్పటికైనా చేయాలి. ఇంకొక వైపున ఈ పన్ను రాయితీ వల్ల ఏవైతే మున్సిపాలిటీలకు ఆదాయం తగ్గుతుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆయా మున్సిపాలిటీలకి జమ చేయాలి. తద్వారా మున్సిపాలిటీల అభివృద్ది కార్యక్రమాలు ఆగకుండా అవకాశం ఉంటుంది. కరోనా ప్యాకేజీలని కేంద్రం ప్రకటించింది, దానివల్ల ఫలితం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయినా కరోనాలో ప్రజలని ఆదుకోవటం కోసం ఇటువంటి నిర్ణయం ఈ మున్సిపాలిటీలో, పట్టణాల్లో చేయాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ముందుంచుతున్నాం. ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.